రామ్మోహన్ గారు ఏదో అడుగుతున్నారు. రామ్మోహన్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. రామ్మోహన్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. చెప్తాను, ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఉంటే ఎప్పుడు లంచాలు ఇవ్వడు. శివకుమార్ గారు చెప్పింది రెండో పార్శ్వం ఏంటంటే ఫిట్ బ్రోకర్, నాకు ఇది నా మీకు అదని. ఇప్పుడు సర్టిఫికేట్ కావాలంటే వాళ్ళు లంచం అడుగుతున్నాడే. అందుకని నిన్న 9వ తారీఖు మొన్న మేము వరంగల్లో ఒకటి చేసినాం. లంచం తీసుకునే వాడికంటే అడుక్కు తినేవాడు మిన్న అని బిచ్చగాలతో ర్యాలీ తీసినాం. అందరు సిగ్గుతో తలవంచుకుని డిప్యూటీ కలెక్టర్ హోదా ఉన్నాడు, అతను ఏం తీసుకున్నాను పట్టుబడ్డాడండి మన వరంగల్ జిల్లాలో. నేను ప్రభుత్వం పక్కన పెట్టండి, ఏ ప్రభుత్వం లంచాలు తప్పలేమంటున్నాను నేను. అంటే లంచం తీసుకునేవాడు తీసుకోవడమే, ఇవ్వడం ఎంత లాభం, మనం తీసుకోవడం ఎంత తప్పు, ఇవ్వడం కూడా అంతే తప్పు. కానీ బాధపడి వాడు పని కాపిస్తున్నాడు కానీ అట్లే ఉందా మీరు అనేది. రెండోది ఉంటుంది శివకుమార్ గారు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది అనుకోండి, ఒకటి విచక్షణ అధికారం ఉన్నది, అలా పని చేయాలంటే ఎవరు లంచం తీసుకుంటే ఇద్దరు లాభం అవుతుంది. అటువంటి దానిలో నేను తప్పడుతుంది, అటువంటి దానిలో ఇచ్చేవాడికి లాభం ఉంటుంది, తీసుకునేవాడికి ఉంటుంది. కానీ నేను చెప్పేది 100% హక్కుగా అందాల్సిన పౌర సేవలకు, రేషన్ కార్డుకు, పట్టదార పాస్బుక్, చిన్న వాటికి లంచాలు తీసుకుంటుంది కదా. వీళ్ళని ఏం చేయాలి, మీరు పట్టుబట్టారు కదా, పట్టుబట్టి వాళ్ళ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మేము సర్వే చేసినాం, మన పెద్ద బ్యాలెట్ పెడితే పోస్ట్ ఆఫీస్ కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు డబ్బు ఎక్కడ ఉంటుందో, గతంలో పోస్ట్ ఆఫీస్ లో అంతా ఉండకపోయింది. ఎప్పుడైతే మనకు ఉపాధి హామీ పథకం డబ్బులు వచ్చినాయో పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ మాస్టర్ అరెస్ట్ చూసింది కదా. అంటే ఎక్కడ డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంటుందో, ఎక్కడ విచక్షణ అధికారం ఉంటుందో అక్కడ అవినీతి ఉంటుంది. దానికి ఏం చేయాలి, పారదర్శక విధానాలు. ఉదాహరణకు మీరు కొన్ని డైరెక్ట్ గా బెనిఫిట్ స్కీమ్ లో మరియు మీరు లాగితులు డైరెక్ట్ గా బెనిఫిట్స్ రిస్కేస్తున్నారు, అక్కడ లేదు లంచాలు లేవు కదా. గతంలో పెన్షన్ వస్తే 6 నెలల పెన్షన్ ఒకసారి వస్తే 50 రూపాయలు, 300 వస్తే 50 రూపాయలు నొక్కేసి 250 రూపాయలు సంగతి మనకు తెలుసు కదా శివకుమార్ గారు. ఇప్పుడు అది లేదు కదా, పెన్షన్ ఖాతాలో పడితే. నేనేమంటున్నాను, పారదర్శకంగా వాళ్ళ డైరెక్ట్ గా ఖాతాలో పడే దానిలో లంచం ఎట్లా పోయిందో ఈ లంచం కూడా అట్లే పోతుంది అంటున్నాడు. గతంలో టెలిఫోన్ తీసుకోవాలంటే లంచం పెట్టాల్సి వస్తుండే, మనకు గతంలో ట్రైన్ రిజర్వేషన్ కానీ లంచం పెట్టాల్సి ఉండే. ఇప్పుడు ఆన్లైన్ రిజర్వేషన్ వచ్చింది అనుకోండి, ఏమైనా ఉందా, 3 నిమిషాల్లో సిమ్ కార్డ్ తెచ్చుకుంటాం. మీరు పద్ధతులు ఏవైతే పద్ధతులు మార్చకుండా లంచం తీసుకునే వాడికి తప్పు, లంచం తీసుకునే వాడికి తప్పు, మన ఇచ్చేవాడికి తప్పు అని ఇక్కడని అక్కడ ఓటు వేస్తే డబ్బులు తీసుకునేవాడు తప్పు అంటున్నారా. పంచేది 4, తీసుకునేది 4 లక్షల 4,000 మంది, 4 కోట్ల మంది. మరి వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలా? మిమ్మల్ని వీళ్ళని కంట్రోల్ చేయాలంటున్నాను. ఇప్పుడు గతంలో డబ్బులు పట్టుకున్నాం లక్ష్మణ్ గారు, పట్టుకుంటే ప్రజలు హర్షించుడు. ఇప్పుడు పట్టుకున్న కొడతారు, మాకు వచ్చే ఎందుకు పోనిస్తామని. అంటే ఏంటి, 4 తీసుకుందాం, సబ్కాస్ ఉన్నా అప్పుడే కన్నా. ఇప్పుడు తీసుకోండి, మీరు నిరాకరించాలంటారు కదా శివకుమార్ గారు. నేను ఊళ్ళలో వెళ్ళినా, నువ్వు ఊళ్ళని చెప్పాను కదా, 15 ఏళ్ళు పంచాయతీ వ్యవస్థలో 5 దాకా పనిచేసినోడి. ఏమంటానంటే లంచం, మన ఓటుకు డబ్బులు ఇస్తే తీసుకోమంటే నా పార్టీ కాదు, వీడు అట్లీకి తీసుకున్నాడా నా బదనం చేస్తారు కదా. అందరి దగ్గర తీసుకుందాం, 10,000 అని అందరి దగ్గర. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. రామ్మోహన్ గారు తప్పు అట్టు లక్ష్మణ గారు, టాపిక్ ఇదే మనకు కావాల్సింది. టాపిక్ మీద కూడా ఆ టాపిక్ మీదే మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే ఇచ్చేవాడిది తప్పు, తీసుకునేవాడిది కాదు. లంచం తీసుకునేవాడిదే తప్పు, ఇచ్చేవాడిది కాదు. ఇచ్చేవాడు కొందరు ఉంటారు. అటువంటి ఇవాళ మాత్రం పంచాయతీ ఎన్నికలు 2 సంవత్సరాల తర్వాత జరుగుతున్నాయి. 2 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం వెలువరిస్తుంది. ఏదైనా కారణం కానీ మొత్తం మీద జరుగుతున్నాయి. వాళ్ళు దాన్ని ఆహ్వానిద్దాం. పంచాయతీ సర్పంచ్లు, వచ్చే సర్పంచ్లు శుభాకాంక్షలు తెలియజేద్దాం. వాళ్ళు ఊరికి ఉపకారం పనిచేయమని రేవంత్ రెడ్డి గారికి అంటే ఊరికి ఉపకారం గెలిపించుకోమని, ఇంకా 2 విడతలు ఉన్న ఎన్నికలు వాళ్ళకు విజ్ఞప్తి చేద్దాం. ఎస్, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. ఎస్, పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు ఈ మళ్ళీ పోయి ఎలక్షన్స్, కరప్షన్ 2 పర్యాయ పదాలు. ఎలక్షన్స్ అంటే ఒక విధంగా డబ్బులు తీసుకోవడం, డబ్బులు పంచడం. ఇప్పుడు ఒకటి, మీరు అందరం కూడా అందరం కూడా అంత ఇంత రాజకీయాలలో ఉన్నాం, రాజకీయాలు పరిచయం. ఇప్పుడు ప్రతి పార్టీ కూడా మనం ఒకటి, లక్ష్మీనాథ్ గారు మీరు కూడా మీడియాలో చూస్తుంటారు, ఏ పార్టీ అయినా ఒక ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఇంకొక ప్రజాప్రతినిధి ఎలక్షన్స్ వస్తే నువ్వు ఎంత ఖర్చు పెడతావు? ఫస్ట్ ప్రశ్న అడిగేది, ఎవడన్నా బీఫామ్ టికెట్కి పోతే అడిగేది, ప్రతి పార్టీ అడిగే ప్రశ్న, మీరు ఎంత ఖర్చు పెడతారు అంటే అర్థమైంది. దేనికి ఖర్చు అంటే ఎలక్షన్లో నువ్వు ఎంత పంచుతావు అంటే నీకు ఇక్కడ ఎంత ఇది సంస్థాగతంగా అయిపోయిందంటే, శివరాజ్ యాదవ్ గారు ప్రజలను మీరు తప్పుపడితే బట్ ఒక స్టేజ్లో వాళ్ళు తీసుకోకపోతే అయిపోతుంది కదంటే ఒక సింపుల్ సొల్యూషన్. నేను లంచం ఇచ్చినంత మాత్రాన లంచం తీసుకోవద్దు అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసరే ఉన్నాడు, నేను పోయి నా పని కోసం, మీరు అన్నారు పని కోసం నేను లంచం ఇస్తా, వాడు లంచం తప్పని వాడు తీసుకోవద్దు, వాడు ఎందుకు తీసుకుంటాడు అక్కడ? ఇప్పుడు విషయం ఎట్లయితున్నదంటే, ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఈ కరప్షన్ అన్నది ఒక సంస్థాగతంగా అయిపోయింది. ఇది మామూలుగా లేదు, ఏదో మామూలు చిన్న వ్యవహారాలలో వాడి
తీసుకుంటాడు అని కాదు. ఇది జరుగుతున్నది ఏంటంటే ఇవాళ నిజంగా దీనికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంతసేపు ఒక తరీకు ఉండే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్టీ రామారావు వరకు కూడా ఒక తరీకు ఉండే. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత, చంద్రబాబు తర్వాత రాజశేఖర రెడ్డి తర్వాత రాజకీయాలు బాగా దిగజారిపోయి ఇప్పుడున్న అన్ని ప్రభుత్వాలు ఇదే దాహానికి వాడడం. ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఫస్ట్ నుంచి చేసిన పని అది డబ్బులు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇవ్వడం. నువ్వు ఎంత డబ్బులు పెడతావు, 50 కోట్లు పెడతావు, 100 కోట్లు పెడతావు, అంటే అసలు పని చేసిన వాళ్ళు వేరు. అంటే ఇది ఏమవుతున్నది, ఇది కింది నుంచి వెళ్ళిపోతలేదు. ఒకటి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే కింది ఓటర్ నుంచి వెళ్ళిపోతలేదు, పై రాజకీయ పార్టీల నుంచి, పై నాయకుల నుంచి కిందికి వస్తున్నది కరప్షన్. కాబట్టి వాళ్ళు ఏమవుతున్నారు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, ఏది లిక్కర్ వ్యాపారస్తులు కానీ ఎందుకు టికెట్ దొరుకుతున్నాయి? శివలాల్ యాదవ్ గారు మీకు ఎందుకు టికెట్ దొరకదు? మీరు 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 ఒక అది అప్లికేషన్ పెట్టుకొని దట్టపుట్ల వారెత్తారు. అసలు కనీసం వీడు శివలాల్ యాదవ్ కూడా ఉన్నాడు, వీడు వేస్ట్ గారు పక్కవారే అంటే ఎందుకు జరుగుతున్నది అంతా? దీనికి అంటే మీ దగ్గర డబ్బులు లేవు.